సబ్స్క్రైబర్స్ ఒక సబ్స్క్రైబర్ గారు అయితే డాట్ టాబ్లెట్ గురించి అడిగారు. డాట్ అనేది చాలా కామన్ గా యూజ్ చేస్తారు అందరూ. ఎప్పుడన్నా హెడేక్ వచ్చిందంటే వెంటనే డాట్ టాబ్లెట్ తీసి వేసుకునేస్తారు. అసలు అలా వేసుకోవచ్చా, అసలు డాట్ టాబ్లెట్ అంటే ఏంటి, అందులో ఏ మెడిసిన్స్ ఉంటాయి, ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోకూడదు, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. డాట్ అనేది బ్రాండ్ పేరు. అందులో గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఏంటి వాళ్ళు అంటే పారాసెటమాల్, కెఫైన్, ప్రోఫెనజోన్, అలాగా చాలా మెడిసిన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఈ మెడిసిన్స్ దేనికి పనికి వస్తుంది, ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవాలనేది చూద్దాం. ఈ డాట్ టాబ్లెట్ అనేది సివియర్ గా ఫీవర్ ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, హెడేక్ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, టూత్ పెయిన్ ఉన్నప్పుడు మనమైతే వేసుకోవచ్చు. ఇన్ని మెడిసిన్స్ ఉండడం వలన ఈ డాట్ టాబ్లెట్ ఒక సిఎన్ఎస్ స్టిమ్యులేట్ లాగా, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ లాగా, అనాల్జెసిక్ లాగా అంటే పెయిన్ రిలీవింగ్ మెడికేషన్ లాగా, యాంటీపైరెటిక్ మెడికేషన్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే ఫీవర్ రిడ్యూసింగ్ మెడికేషన్ లాగా. ఇది ఎప్పుడెప్పుడు పనికొస్తుంది అంటే ఫీవర్ ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, హెడేక్ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, టూత్ పెయిన్ ఉన్నప్పుడు, ఇలాగా మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు అయితే ఈ మెడికేషన్ యూజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా డెప్త్ లో పోతే ఇందులో చాలా డ్రగ్స్ ఉంటాయన్నాను కదా, ఏ డ్రగ్ ఎంత డోస్ లో ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో పారాసెటమాల్ ఉంటుంది, అది 300 mg ఉంటుంది. ప్రోఫెనజోన్ ఉంటుంది, అది 150 mg ఉంటుంది. కెఫైన్ ఉంటుంది, అది 50 mg ఉంటుంది. ఓకే, ఇండివిజువల్ గా ఇది ఏ విధంగా పనిచేస్తుంది డాట్ టాబ్లెట్ అనేది తెలుసుకుందాం. డాట్ టాబ్లెట్ లో ఉన్న పారాసెటమాల్ ఒక యాంటీపైరెటిక్ లాగా, అంటే ఫీవర్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ అనాల్జెసిక్ లాగా, అంటే పెయిన్ రిలీవింగ్ మెడికేషన్ లాగా కూడా పనిచేస్తుంది ఈ పారాసెటమాల్. ఓకే, పారాసెటమాల్ పని ఏంటి, ఫీవర్ ని తగ్గించి పెయిన్ ని కూడా రెడ్యూస్ చేయడం. ఓకే, ప్రోఫెనజోన్ అని ఉంది కదా 150 mg. ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే COX-1 COX-2 ఎంజైమ్స్ ని బ్లాక్ చేసి పెయిన్ ని ఇన్ఫ్లమేషన్ అయితే తగ్గిస్తుంది. ఈ విధంగా ఈ ప్రోఫెనజోన్ 150 mg డ్రగ్ అయితే పనిచేస్తుంది. ఓకే, ఇందులో ఉన్న కెఫైన్ విచ్ ఇస్ 50 mg, ఇదేం చేస్తుంది అంటే ఇదొక సిఎన్ఎస్ స్టిమ్యులెంట్, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది. ఇది అడినోసైన్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేసేస్తుంది. ఈ విధంగా బ్లాక్ చేయడం వల్ల మనం డ్రౌసీనెస్ ని తగ్గించుకోవచ్చు, బాడీ అంతా అలర్ట్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. ఈ విధంగా ఈ డాట్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనమైతే అలర్ట్ గా ఉండొచ్చు, ఫీవర్ ని తగ్గించుకోవచ్చు, పెయిన్ ని కూడా రిడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, మనకి మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. బాగా ఫుడ్ తిన్న తర్వాత వేసుకోవాలి. వాటర్ తో పాటు వేసుకోవాల్సింది వస్తుంది, అంటే ఈ టాబ్లెట్ తీసుకుని వాటర్ తాగాల్సింది వస్తుంది. మార్నింగ్ అండ్ నైట్ 2 doses లాగా వేసుకోవచ్చు. సివియర్ కండిషన్స్ లో టిఐడి అంటే 3 పూటలు కూడా వేసుకోవచ్చు. బట్ వేసుకునే ముందు మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఇందులో ఉన్న ఏదో ఒక డ్రగ్ కి అలర్జిక్ ఉంటారు, కాబట్టి వాళ్ళ అలర్జిక్ రియాక్షన్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. అందువలన అలర్జిక్ టెస్ట్ చేయించుకోవాలన్నా, దాని గురించి ఈ మెడికేషన్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, మీ డౌట్స్ ఏదన్నా ఉన్నా క్లియర్ చేసుకోవాలనుకున్నా, ఎంత డోస్ యూజ్ చేయాలి, ఎన్ని పూట్ల వేసుకోవాలనేది మీ ఫిజిషియన్ మీకు చెప్తారు. కాబట్టి కంపల్సరీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఈ మెడికేషన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అందరూ వాడేస్తున్నారు కదా నేను కూడా వాడేస్తా, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు అనుకుంటున్నారా? లేదు, మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, అంటే నాసియా అంటారు. స్టమక్ లో ఇరిటేషన్ ఉండడం, అంటే కడుపులో ఏదో తిప్పేసినట్టు ఉండడము, కడుపు నొప్పి రావడం, ఇట్లాంటివి ఉంటాయి. కొంతమందిలో అలర్జిక్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి అన్నాను కదా, అవి ఏంటివి అంటే స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేయడము, నవ్వలు వచ్చేయడము, స్వెల్లింగ్, ఫేసు, కాళ్ళు చేతులు వాపులు వచ్చేయడము, నాలిక వాపు వచ్చేయడము, ఒళ్ళంతా వణుకు పుట్టడము, ఇటువంటి అలర్జిక్ రియాక్షన్స్ కూడా కొంతమంది చూపిస్తారు. కాబట్టి బీ కాషియస్. మీరు ఏ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎవరు చెప్తే యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోండి. ఓకేనా? ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.